మార్టిగేజ్ స్కామ్ లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ యాజ్ వెల్ as నూడా అత్యంత ఎక్కువగా అవినీతి ఉన్న రెండు డిపార్ట్మెంట్లు నెల్లూరులో ఏదైనా ఉన్నాయంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి అని కూడా మీకు అందరికీ నేను ఎన్నోసార్లు చెప్పాను. మార్టిగేజ్ స్కామ్ గురించి మీకు దగ్గరికి తీసుకొని వచ్చాను. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఇల్లీగల్ గా ఈకుండా, అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు ఈకుండానే మార్టిగేజ్ రిలీజ్ చేసేసారనే విషయం మీకు అందరికీ సాక్ష్యాలతో కూడా చూపించా. హైకోర్టుకు వెళ్ళా, వదిలే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నా. హైకోర్టులో ఆల్రెడీ కేసు వేసాం, హైకోర్టులో మూవ్ అవుతుంది. ఇంత జరిగిన తర్వాత, ప్రెస్ లో ఇన్నిసార్లు వచ్చిన తర్వాత మళ్ళీ నూడాలో అదే తంతు, లెక్కలేనితనం, ఏం పీకుతారా నన్ను అని ఈరోజు అధికారుల పరిస్థితి చూడండి. ఎస్ఎస్ బిల్డర్స్ గౌతమి నగర్ మళ్ళీ మార్టిగేజ్ రిలీజ్ చేసేస్తారు. మార్టిగేజ్ రిలీజ్ చేయడం కాదు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ బిల్డింగ్ ఎస్ఎస్ బిల్డర్స్ గౌతమి నగర్ లో ఆల్రెడీ లోక్యుక్తలో ఈ కేసు పెండింగ్ ఉంది. ఈ కేసు ఆల్రెడీ లోక్యుక్తలో పెండింగ్ ఉంది. దీనికి టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళు అభ్యంతరం తెలుపున్నారు. అయినా కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. ఇవ్వచ్చు, నేను కాదంటాను. ఎందుకు ఇకూడదు? బాగా కట్టాడు అనుకో, డీవియేషన్ లేకుండా కట్టాడు అనుకో, తప్పే లేదు. ఆక్యుపెన్సీ ఇవ్వడం కరెక్ట్. కానీ ఇంత డీవియేషన్స్, ఎన్నెన్ని డీవియేషన్స్ చూడండి. బాల్కనీస్ ముందర వచ్చున్నాయి, సైడ్ లో బాల్కనీస్ ఉన్నాయి, సెట్ బ్యాక్ లేదు, ఫ్రంట్ సెట్ బ్యాక్ లేదు. అయినా కూడా మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం, మార్టిగేజ్ రిలీజ్ చేసేస్తాం. అంటే ఈరోజు నూడాలో డబ్బు కొట్టు అప్రూవల్ ఇంటికి వస్తుంది. ఏది? డబ్బు కొట్టు అప్రూవల్ ఇంటికి వస్తుంది. సరే, ఇటువంటి కేసుల్లో కొత్తగా వచ్చిన యువకుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్, మంచోడు, నీతి నిజాయితీ గల వ్యక్తి, ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి, రేపు చీఫ్ సెక్రటరీ స్టేజ్కి వెళ్లాల్సిన సూర్య తేజాని ఈ రోజు ఆఫీసర్స్ బలి చేస్తున్నారనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఐఏఎస్ఎల్కి, యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్, కొత్తగా అపాయింట్ అయిన ఐఏఎస్ఎల్కి ఒకటే చెప్తున్నాను, నెల్లూరు వద్దయ్యా, మీరు నాశనం అయిపోతారని కూడా నేను చెప్తున్నాను. మిమ్మల్ని ఇరికిచ్చేస్తారు, రావద్దు నెల్లూరుకి. సూర్య తేజ లాంటి ఆఫీసర్స్ బలయ్యేదానికి మేము ఒప్పుకోము. ఆయన తప్పు చేయకుండా మీరు తప్పు చేసి ఆయన బలైతే అది మంచి పద్ధతి కాదని కూడా నేను మనం. సరే, అది కూడా పక్కన పెడదాం. ఇంకొక భలే కామెడీ చెప్పాలి మీకు. అంటే నూడాలో ఎంత కామెడీ జరుగుతుంది అనేది విషయం కూడా మనం తెలుసుకోవాలి. క్వశ్చన్ పేపరు ఒకడే రాస్తాడు, ఒకడే రెడీ చేస్తాడు. ఎగ్జామ్ కి క్వశ్చన్ పేపర్ ఒకడే సెట్ చేస్తాడు, వాడే ఆన్సర్లు రాస్తాడు. ఆ క్వశ్చన్ పేపర్కి వాడే రాస్తాడు, వాడే దిద్దేస్తాడు. ఏమని? 100% మార్కులు వచ్చేసినాయి, నేను పాస్ అయిపోయాను అంటాడు. ఇదిగో డెవలపర్ బిల్డర్ పి సతీష్ బాబు, చూడండి, పి సతీష్ బాబే కదా. లైసెన్స్డ్ ఎల్టీపీ అంటే లైసెన్స్ టెక్నికల్ పర్సన్ పి సతీష్ బాబు. ఈడే బిల్డింగ్ కడతాడు, ఈడే ఇది కరెక్ట్ గా ఉంది నా బిల్డింగ్ 100% అంటాడు. మా సుబ్బారావు, నీతి నిజాయితీ గల సుబ్బారావు, ఆయన నీతి గురించి చెప్పాలంటే ఇంకా నాకు ఒక గంట పడదు. ఆయన అప్రూవ్ చేసేస్తాడు, ఓసీ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, డీవియేషన్లు ఉన్నాయి ఇచ్చేస్తారు. నెల్లూరులో ప్రతి బిల్డర్కి చెప్తున్నా, మీరు డీవియేషన్ల గురించి ఆలోచించొద్దు, మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి. మా ఆఫీసర్లకు డబ్బులు ఇచ్చేస్తే మీ అపార్ట్మెంట్లు ఏదున్నా సరే మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత మాది, మేము కూడా మార్టిగేజ్ రిలీజ్ చేసే బాధ్యత మాది అని కూడా నేను మనవి చేస్తాను.
ఈరోజు నేను అడుగుతున్నా ఇంత లేఖితనమా, ఇంత బాధ్యత లేదా ఆఫీసర్లకి? అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు వచ్చి చిన్న చిన్న అపార్ట్మెంట్లు కొనుక్కుంటే ఇష్టం వచ్చినట్టు డీవియేషన్లు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేదానికి ప్రయత్నిస్తున్నారా మీ డబ్బు కోసం అని కూడా నేను అడుగుతున్నా. ఈ ఓసీ సర్టిఫికేట్ రిలీజ్ చేసిన దానికి సుబ్బారావు ఎంత తిన్నాడు? డిపార్ట్మెంట్ ఎంత తినింది? అసలు బిల్డర్ ఏంది ఎల్టీపీగా పనిచేసేది? వాడే శాంక్షనింగ్ చేసేస్తాడు, వాడే అప్రూవల్ ఇచ్చేస్తారు. మీరంతా తైతక్కలు తింటారు. తైతక్కలు ఆడుతూ కమిషనర్ ఇరికిచ్చేదానికి ట్రై చేస్తున్నారని కూడా నేను. సరే, అది పక్కన పెడదాం. ఇంకోటి, మామూలుగా మనం లేఅవుట్ వేసుకోవాలనుకో ఆడైపోతావా? నూడా, టూడా, ఊడా, ఇక ఊరికి సంబంధించింది ఆ ఊరికి పోదాం. వైజాగ్ లో లేఅవుట్ వేసేదానికి నెల్లూరు రోడ్ పర్మిషన్ ఇవ్వచ్చా? ఈ కొడుకు ఎందుకు? అది వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ లో వస్తుంది. కానీ నెల్లూరులో, నూడాలో మీరు డబ్బులు ఇస్తే బెంగళూరులో వేసుకోవచ్చు, హైదరాబాద్లో వేసుకోవచ్చు, బెంగళూరులో వేసుకోవచ్చు, చెన్నైలో వేసుకోవచ్చు. ప్రస్తుతానికి సుబ్బారావు గారు ఫారెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పర్మిషన్లు ఇచ్చేదానికి ట్రంప్ అంకుల్తో మాట్లాడుతున్నాడు. తొందరగా వస్తే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే టెక్సస్ లో కూడా మనం నోడా అప్రూవల్ తో టెక్సస్ లో కూడా మనం లేట్లు వేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు, కానీ డబ్బు ఇవ్వాలి. డబ్బు కొట్టు, అప్రూవల్ తెచ్చుకో. చిల్లకూరు యాడుందా? యాడుందిరా చిల్లకూరురా? తెలుసు నీకా? చిల్లకూరు ఉండేది గూడూరులో. మరి నెల్లూరులో ఎట్టిస్తారు అప్రూవల్? తిరుపతి దానికా? ఇది చూడండి, చిల్లకూరు విలేజ్, చిల్లకూరు మండలం, నెల్లూరు డిస్ట్రిక్ట్ అంట. సరే, పొరపాటును చేశాడు అనుకుంటాం, తెలియక. చిల్లకూరు ఆడుందో తెలీదు, పాపం అతను ఆఫీస్ నుంచి బయటికి రాడు. ఇక్కడేమంటాడు? చిల్లకూరు విలేజ్, తిరుపతి డిస్ట్రిక్ట్ అంట. ఆయన రాసిన ఫైల్లోనే ఫ్రంట్ పేజీలో నెల్లూరు జిల్లా, 3వ పేజీలో తిరుపతి జిల్లా. ఎట్టిస్తారు లేఅవుట్ అని నేను అడుగుతాను. చిల్లకూరుకి నోడాకి ఏం సంబంధం? అంటే మీరు డబ్బులు ఇచ్చేస్తే ఏమైనా ఇచ్చేస్తారా? చెప్పండి. ఇదిగో చిల్లకూరు 1 ఆల్రెడీ ట్యూడాలోకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు జీవో కాపీ క్లియర్ గా ఉంది చూడండి. ఆల్రెడీ ముక్కాల ద్వారకనాథ్ వేసిన దీంట్లో, ముక్కాల ద్వారకనాథ్ లోక్యుక్త వేసిన కేసులో 13 లేఅవుట్లు ఇల్లీగల్ గా నూడాకి సంబంధం లేని లేఅవుట్లు వేశారని ఆల్రెడీ లోక్యుక్తాల్లో ఫైల్ చేస్తున్నాడు. 1 కాదు 2 కాదు 14. అంటే లోక్యుక్తాలో కేసు ఉందని తెలిసి కూడా మాకు డబ్బులు ఇస్తే చాలు, మేము ఏమైనా చేస్తా. ఈరోజు మన నెల్లూరు వాళ్ళు ఎక్కడ లేఅవుట్ వేసినా, బెంగళూరులో వేసినా, చెన్నైలో వేసినా, హైదరాబాద్ లో వేసినా వెంటనే సుబ్బారావు గారికి ఫోన్ చేసి మీ ఫైలు మీరు రావల్లా, మీరు కొరియర్ చేసినా కూడా సుబ్బారావు దానికి అప్రూవల్ ఇచ్చేసి మీరు డబ్బులు ఇచ్చేస్తే అప్రూవల్ ఇచ్చేస్తాడని కూడా నేను మనవి చేస్తున్నా. ఇటువంటి ఆపర్చునిటీ వదులుకోవద్దు. వేరే దేశాల్లో కూడా మీరు లేఅవుట్లు వేసుకోవాలంటే మా సుబ్బారావు గారు ఉన్నారు నూడాలో, ఆయనకి పెట్టేస్తే ఆయన వెంటనే అన్ని అప్రూవల్ ఇచ్చేస్తాడు. మేము చెప్పేది ఒకటే, బిల్డర్ ఒకటే ఏంటి, దాన్ని అప్రూవ్ చేసి ఎల్టీపీ ఒకడు. అసలు ఏం జరుగుతుంది నెల్లూరు కార్పొరేషన్ లో, నూడాలో నడుస్తుంది? ఇంత బర్రి తగ్గించి వ్యవహారం. ఆ మార్టిగేజ్ స్కాము బయట పెడితే అయినా కూడా భయం లేదా? సరే, మార్టిగేజ్ స్కాము నేను 10 సార్లు లెటర్లు ఇచ్చా, నో యాక్షన్, ఎటువంటి యాక్షన్ ఉండదు కాబట్టి హైకోర్టు వెళ్ళిపోయా. లేదా దాన్ని పక్కన పెడదాం, అది ఎట్టా తీర్పు వస్తుంది, అందరినీ జైలుకి పంపిస్తా, ఒక్కడిని కూడా వదలను. నేను ఈరోజు కలెక్టర్ గారికి అడిగేది ఒకటి, సార్ సెటరైట్ చేయండి, కార్పొరేషన్ అండ్ నూడా సెటరైట్ కావాల్సిందే. ఈరోజు మంత్రి నారాయణ గారికి చెడ్డ పేరు తెచ్చేదానికి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదానికి కొంతమంది ఆఫీసర్స్ ప్రయత్నిస్తున్నారు. ఒప్పుకోము.
నారాయణ గారికి చెడ్డ పేరు తేవాలంటే ఆనమ్మను దాటిపోవాలనే విషయం ప్రతి ఆఫీసర్ గుర్తుపెట్టుకోవాలా. గవర్నమెంట్ లో పనిచేసే ప్రతి ఆఫీసర్ నారాయణ గారు రూపాయి తీసుకోరనే విషయం నెల్లూరులో ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఇటువంటి పనులు చేసి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. పేద ప్రజలు ఎవరెవరు ఈరోజు లేఅవుట్ లో సైట్లు కొంటున్నారు, అపార్ట్మెంట్లు కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు? మీరు అప్రూవల్ ఇచ్చారు కాబట్టి. మీరేమన్నారు? గవర్నమెంట్ శాంక్షన్ అన్నారు. మిమ్మల్ని నమ్ముతున్నారు కదా, పేదోళ్ళు కొంటున్నారు కదా. మీరు చెప్పిన దానివల్ల మీరే దొంగతనం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏందని మీరు ప్రశ్నిస్తున్నారు. కరెక్టా? ఒక ఇల్లు కొనుక్కోవాలంటే 20 ఏళ్ళు కష్టపడితే ఈఎంఐలు కట్టి 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 వాడి రక్తం కూడా పలసం పడిపోద్ది. అంత కష్టం ఒక ఇల్లుకు గూడు తెచ్చుకోవాలంటే. అటువంటి దాంట్లో కూడా మోసం చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, 10 నుంచి 15 రోజులు టైం ఇస్తున్నా. సుబ్బారావు సస్పెండ్ కావాలి. ఇంకొక 10 రోజుల తర్వాత ఇంకొక పెద్ద స్కామ్ తెస్తా. నూడాలో 6 ఎకరాలు గవర్నమెంట్ భూమి లేఅవుట్ వేసేసి అమ్మేస్తారా? ఎవడబ్బ సొత్తు అని అంటున్నా. గవర్నమెంట్ ల్యాండ్ అడ్డగోలుగా కాగితాలు తెచ్చి లేఅవుట్లు వేసేసి 14 కోట్ల రూపాయలు సంపాదించిన విషయం నాకు తెలియదు అనుకుంటారా? అది కూడా బయట పెడతా. ప్రతి నూడాలో జరిగే ప్రతి ఒక్క స్కామ్ ఇంకొక 10 రోజుల్లో నా దగ్గర 2 ఉన్నాయి. ఇదిగో మీ జాతకాలు. ఒక్కొక్క బుక్ చూడండి ఎంత ఉందో. ఇది ఒక బుక్, ఇది ఒక 2 బుక్లు. ఈ 3 బుక్కుల్లో మీ నూడా జాతకం, కార్పొరేషన్ జాతకం మొత్తం ఉంది. అన్నీ ఉన్నాయి. కరెక్ట్ గా 10 రోజుల్లో నూడా నెక్స్ట్ స్కామ్, కార్పొరేషన్ నెక్స్ట్ స్కామ్ కూడా మీకు బయట పెడతా అని మనం చేస్తాం. నూడాలో రాజకీయ నాయకుడు ద్వారకనాథ్ లేడు, అప్పటికి వెళ్ళిపోయాడు. ఇది లేటెస్ట్ ఫైల్. ఇది జరిగి 2 నెలలు కూడా కాలే. ఇప్పుడు ఎవరు లేరు కదా నూడాకి. ప్లస్ ఇంకొకటి, నూడాలో చైర్మన్ కన్నా ప్లానింగ్ ఆఫీసర్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు కమిషనర్ ఉన్నారు కాబట్టి కమిషనర్ విషయం తెలీదు. కమిషనర్ తప్పుదారు పట్టించాడు అనే విషయం అందరం గుర్తుంచుకోవాలి. ఈరోజు నేను సూర్యతేజ గారికి కూడా ఒకటే అడుగుతున్నా, సార్ ప్రతి ఫైల్ క్షుణ్ణంగా పరిశీలించండి సార్. ఎందుకంటే నీ దగ్గర చుట్టూ ఉండే దొంగలు రోజుకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఇంటికి తీసుకోకపోతే వాళ్ళు ఇంట్లోకి రానిరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని కూడా నేను సూర్యతేజ గారికి మనవి చేస్తున్నా. మీరు మంచి ఆఫీసర్స్, ఈ దేశానికి ఎంతో మేలు చేయాల్సిన ఆఫీసర్స్, మీరు జాగ్రత్తగా ఉండాలని కూడా మనవి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.